నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారట. మరి ఫోన్ చేసి మాట్లాడిన అనంతరమే బీఆర్ఎస్ కీలక నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టారట. అసలు ఈ మీటింగ్ ఆంతర్యం ఏంటి, ఇంతకీ ఫోన్ చేసి ఏం మాట్లాడారు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. కేసీఆర్ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. మరి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టాలని, దూరంగా ఉంచాలని అనుకుంటున్నారట. మరి అందుకే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వెంటనే బీఆర్ఎస్ కీలక నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి అసలు ఈ ఫోన్ చేయడం ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన 2 నెలల తర్వాత కూడా ఆయన కొన్నటువంటి కార్లు ఉంటాయి కదా, సో మరలా నేను అధికారంలోకి వస్తానని చెప్పేసి కొన్నటువంటి కార్లు కాన్వాయ్ విజయవాడలో ఎక్కడో దాచిపెడితే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికే తెలియడానికి 2 నెలల సమయం పట్టింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత స్థాయిలో పనిచేస్తూ ఉంది, కూకటి వేళ్లతో సహా ఎంత బలంగా ఉందనేది ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈరోజు మీరు ఏమంటున్నారు, కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారితో పాటు ముఖ్యమైనటువంటి నాయకులు అంటే నమ్మిన బంటులతో తెలంగాణ అంటే భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నటువంటి నమ్మిన బంటులతో మీటింగ్ జరిగిందనేది వాస్తవం. అది కూడా ఏదో గంట పాటో 2 గంటల పాటో కాదు, పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు మీటింగ్ జరిగిందనేది ఒక అంతర్గత సమాచారం మేరకు మనం చెప్తా ఉన్నాం. మరి ఈరోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏందనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. మార్నింగ్ అంటే ఉదయాన్నే నేను ఒక టీ తాగడానికి ఒక షాప్ దగ్గరికి వెళ్తే, టీ కొట్టు దగ్గరికి వెళితే ఆ టీ కొట్టు దగ్గర ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. ఏమని మాట్లాడుతున్నారంటే, పక్క రాష్ట్రంలో జగన్ ఉండింటే బాగుండు, మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా ఎవరున్నా మనకు మేలు, పక్క రాష్ట్రంలో జగన్ అనేవాడు ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎస్, అక్కడికే వస్తాను. అప్పుడు నేను కలగజేసుకొని, అన్నా ఏ విధంగా మీకు మేలు తెలంగాణ రాష్ట్రానికంటే, జగన్ అనేటువంటి వాడు మూర్ఖుడు, అతనికి ఎంతసేపు అతని ఆస్తులు డబ్బు పిచ్చి అతను సంపాదించుకోవడము, తల్లి చెల్లికి మేలు చేయనటువంటి వాడు రాష్ట్రానికి మేలు చేస్తా, అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తా, కార్యకర్తలకు మేలు చేస్తా అని అంటే ఆ రాష్ట్ర ప్రజలు నమ్మి 2019లో అవకాశం ఇచ్చారు చూడు, అసలైన గొర్రెలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. ఆయన అక్కడుంటే రియల్ ఎస్టేట్ మా తెలంగాణలో పెరిగింది, కంపెనీలన్నీ మా తెలంగాణకు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి ఒక్కటి క్లౌడ్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్నటువంటి కంపెనీలు, దావోస్ పర్యటనలో కంపెనీలు, ఈరోజు సింగపూర్ పర్యటనకు వెళ్ళి సింగపూర్ కన్సార్టియం అంటే గతంలో ఇచ్చినటువంటి ప్లానింగ్ అమరావతి డిజైన్కి ఏదైతే ఉందో వాళ్ళని ఒప్పించడానికి మరలా ప్రయత్నం వెళ్ళి సంవత్సర కాల వ్యవధిలోనే 9 లక్షల కోట్లకు పైగా ఎంఓయూలు చేసుకున్నాడు. ఇదే స్పీడ్తో కానీ 5 ఏళ్ళు పోతే మా తెలంగాణను సైతం ఊడ్చుకొని పోయేటువంటి పరిస్థితి. ఈరోజు అమరావతిలో 24 అంటే 24/7 పని జరుగుతూ ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రతిరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తూ ఉన్నాము, సున్నితంగా గమనిస్తూ ఉన్నాము. కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు గారు ఉంటే తెలంగాణలో వాళ్ళకి అంటే అతను తీరా అడిగి చూసా, మీరు ఏ పార్టీకి ఫేవర్గా ఉంటారన్న అంటే నేను కేసీఆర్ గారి పార్టీకి ఫేవర్ అని చెప్పేసి అనడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఏ మేర పని చేస్తున్నారో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక టీ కొట్టు దగ్గర టీ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి డిస్కషన్ ఏ స్థాయిలో ఉందనేది మనం గమనించాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందనేది ఇక్కడ ఒక తార్కాణంగా. మీరు చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వర్క్ చేస్తుందో పక్క రాష్ట్ర ప్రజలే చెప్తున్నారు. మరి ఇప్పుడు సడన్ గా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో ఈ విధంగా మాట్లాడడం, అసలు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం ఏంటి? ఈరోజు కేసీఆర్ గారు కూతురు కవిత గారు అయినటువంటి ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ అండి ఇది. దీంట్లో 120 రోజుల పాటు జైల్లో ఉండి వచ్చినటువంటి మహిళగా తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయింది, చరిత్రకెక్కింది. సో ఈరోజు కవిత గారు 120 రోజులు జైల్లో ఉన్నారు. ఇప్పుడు అది అందరితో ఆగలేదండి. ఈ బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు ఏర్పడ్డాయి. తీగల విజయేందర్ రెడ్డి, తీగల ఉపేందర్ రెడ్డి, వీళ్ళు కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ల ఆరోపణలు మనం అందరం చూసాము. సో రాష్ట్ర సరిహద్దులు కానీ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక సపరేట్ వ్యవస్థ నియమించుకున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే కేసీఆర్ గారికి తెలియకుండానే ఈరోజు శంషాబాద్ కాచారం ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు దాచి ఉంటారా,
లేకపోతే చాలా చోట్ల డెన్నులు వివిధ రకాల జూబ్లీ హిల్స్ కానీ శంషాబాద్లో కానీ ఫ్లాట్లు తీసుకుని ఏ రకంగా అయితే వీళ్ళు స్కామ్ చేశారో ఇవన్నీ కేసీఆర్ గారికి తెలియకోకుండా ఉంటాయా? ఈవెన్ దుబాయ్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నిందితుడి ఫ్లాట్లో వీళ్ళకి ఆశ్రయం కల్పించిన మాట అయితే వాస్తవమేగా. ఈరోజు సిట్ ఇచ్చినటువంటి ఆధారాలే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ముఖ్యమైనటువంటి నాయకులతో మీటింగ్ పెట్టి ప్రధానంగా 3 అంశాలు మాట్లాడడం జరిగింది. ఒకటి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణల పైన మనం తిప్పికొట్టే దాంట్లో సోషల్ మీడియాలో వెనకబడి ఉన్నాము. సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పైన మనము గట్టిగా పోరాడాలి సోషల్ మీడియా వేదిక అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడము. 2, ఇకపోతే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎటు తిరిగి ఈ ప్రాజెక్టు ఆపాలి. ఇదే కేసీఆర్ గారు గోదావరి జిల్లాలో రాయలసీమకి వెళ్ళని చెప్పేసి ఆయనే చెప్తాడు, ఈయన కోర్టులో కేసు వేస్తాడు. అంటే సుప్రీంకోర్టులో కేసు వేయాలని చెప్పేసి చర్చ నడిచింది అనేది మాట అయితే వాస్తవము. ఇకపోతే 3వ విషయము, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ సభ్యులను కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ వచ్చే ఎలక్షన్ వరకు దూరంగా పెట్టండి, అంటనట్లు ఉండండి. ఎందుకంటే మన పార్టీ పరిస్థితి గందరగోళంలో ఉంది, ఆగమాగమయ్యే పరిస్థితిలో ఉంది. మరి తెలంగాణలో చూసుకున్నట్లయితే మీరు చెప్తున్నారు గందరగోళంలో ఉందని. ఏ విధంగా గందరగోళంలో ఉంది? అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీ మొదట్లో అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఆయన తీసుకున్నటువంటి హైడ్రా కానీ కొన్ని నిర్ణయాల వల్ల కానీ ఆయన చెప్పినటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో కొంత వెనకబడి ఉండడమేమో కానీ, అంటే చేస్తున్నప్పటికీ కూడా వెనకబడ్డారు ఎక్కడో చెప్పుకోవడంలోనో, లేకపోతే చేయనప్పటికీ కొంతమందికి రానప్పటికీ కొంత వ్యతిరేకత ఉన్న మాట అయితే వాస్తవం అని చెప్పేసి చెప్తూనే, ఏది కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో చెప్తూనే, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సన్న బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారో రేషన్ బియ్యం దుకాణాల్లో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన ఒక సానుకూలత అంటే పాజిటివిటీ క్రియేటివిటీ అయ్యింది. అంతటితో ఆగలేదు. దాంతో సరిసమానంగా ప్యారలల్గా కేసీఆర్ గారి కుటుంబం పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడము, దీనిని తిప్పికొట్టడంలో అంటే కేటీఆర్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సీఎం రమేష్ గారిని గెలకడము, తర్వాత వాళ్ళని వీళ్ళను అంటే హౌలా అని ముఖ్యమంత్రితో సహా ఎవరిని పడితే వాళ్ళను బూతులతో తిట్టడము, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడము, అంటే తన యొక్క కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అంటే పతనానికి నాంది పలుకుతున్నాడు అని చెప్పేసి అదొక చర్చ కూడా జరగడము. మరి అదేవిధంగా ఈరోజు ఈ ఆరోపణ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే మారారో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారారో వారి విషయంలో తీర్పు వస్తుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ ఖచ్చితంగా పోరాడాలి అని చెప్పేసి అది కూడా సూచన చేసినట్టు కనపడతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వైపు మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ సైడ్ మాట్లాడాము. ఇప్పుడు కాంగ్రెస్ ఏంది, ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు మారారో వాళ్ళందరూ ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చెప్పేసి గట్టిగా ప్లాన్ వేస్తూ ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా బీజేపీ ప్లస్ టీడీపీ పోటీ చేస్తే ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్ చూసుకొని నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని, నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు ఏవైతే ఉప ఎన్నికలు వస్తాయో ఆ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. కేసీఆర్ గారు ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కేసీఆర్ గారికి నివేదిక ఇస్తే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఈ విధంగా మాట్లాడారు ఆ ముఖ్యమైనటువంటి నాయకులతో. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి, మనం ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పడం మనం చూసాం. అదే విషయం కూడా మళ్ళీ ఆయన ప్రస్తావిస్తూ ఈ విధంగా డిసిషన్ నడిచిందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూరంగా పెట్టండి, ఆయన్ని కానీ మనం దగ్గరికి చేర్చుకుంటే ఆయన లిక్కర్ స్కామ్ మన మీదకి వచ్చింది అంటే మన మీద కూడా అవినీతి మరకలు అంటుతాయి. ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతోనే మనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని అంటిపెట్టుకొని ఉంటే అని చెప్పేసి ఒక ఆయన రాయబారం నడిపితే ఫోన్ మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే లేదు దూరం పెట్టండి అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు కూడా దూరం పెట్టారు అని చెప్పేసి అక్కడ జరిగినటువంటి డిస్కషన్ ఒక జర్నలిస్టు ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వచ్చే ఎలక్షన్ మారనుంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అవినీతులు చేశారో ఆ అవినీతి మరకలు ఎక్కడ బీఆర్ఎస్ కి అంటుకుంటాయో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ దూరం పెట్టాలని అనుకుంటున్నారని షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి.